హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వే ఉద్యోగాల కోసం చాలా మంది అభ్యర్థులు కూడా ఎన్నో కలలు కంటూ ఉంటారు. చాలా ఉద్యోగాల కోసం అప్లై చేసి కాంపిటీషన్లో జాబ్ రాక కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ రైల్వేలో ఉద్యోగం కావాలనుకుంటే కేవలం ఈ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే రైల్వేలో ఉద్యోగం చాలా ఈజీగా వస్తుంది. కేవలం 10th క్లాస్ అర్హత కనుక ఉన్నట్లయితే వాళ్ళే జీతం ఇచ్చి సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తారనమాట. సో మరి మీకు కనుక ఈ సర్టిఫికేట్ కావాలనుకుంటే మరి ఎలా అప్లై చేసుకోవాలి, మరి అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే తెలంగాణ సంబంధించిన అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం కాకుండా మిగిలిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 3 జిల్లాలు తప్పనించి మిగిలిన జిల్లాల అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే భర్తీ చేసినటువంటి ఖాళీలకు సంబంధించి లేదా ఉద్యోగాలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ 15 ట్రేడ్స్ సంబంధించిన అభ్యర్థులను భర్తీ చేయబోతున్నారు. కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీ కేటగిరీకి, మీ ట్రేడ్స్కి ఎన్ని ఖాళీలు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక అలాగే ట్రేడ్స్ వారిగా కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ల వారిగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. టోటల్గా 2801 ఖాళీలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సో మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. సర్టిఫికేట్ కనుకున్నట్లయితే రైల్వేలో ఈజీగా జాబ్ వస్తుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక భర్తీ చేసినటువంటి ట్రేడ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. సో ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ 10th క్లాస్ తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్తో మెన్షన్ చేశారు. మినిమం 50% మార్క్స్ మెన్షన్ చేశారనమాట. అలాగనే ప్రతి ట్రేడ్ సంబంధించి క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. 11/4/2026 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చే 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే 10th క్లాస్లో ఉన్న మార్క్స్ని, అలాగే ఐటీఐలో ఉన్న మార్క్స్ని 50% చేస్తారనమాట. ఈ రెండింటిని కలిపి మెరిట్ వచ్చిన అభ్యర్థులకి, మ్యాక్సిమం స్కోర్ వచ్చిన అభ్యర్థులకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలాగనే భర్తీ చేస్తున్నటువంటి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ సంబంధించి కూడా ఇక్కడ డిఫరెంట్ వాళ్ళ కేటగిరీస్ మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్గా మెన్షన్ చేశారు. ఇది కూడా ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్ ట్రాన్స్జెండర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి యొక్క ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారనమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ సంబంధించి 100 రూపీస్ ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ మోడ్లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలన్నీ కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేశారు. సో క్లియర్గా మీరు అప్లికేషన్ చదివినట్టయితే, ఈ నోటిఫికేషన్ చదివినట్టు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దాని తర్వాత ఈజీగా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వీటన్నిటిలో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్తో పాటుగా మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో అప్రెంటిస్షిప్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక అప్రెంటిస్షిప్ ద్వారా మనకి 2801 ఖాళీలని భర్తీ చేయబోతున్నారు. సో 15 రకాల ట్రేడ్స్ సంబంధించి 2800 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ఇది ఒక చాలా పెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 12/3/2026 నుంచి 11/4/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 11 వరకు మనకి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేయండి. సో 1 సంవత్సరం పాటు ఈ యొక్క అప్రెంటిస్షిప్ ఉంటుంది. ఆ అప్రెంటిస్షిప్ తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ యొక్క 1 year కాలానికి పాటు కూడా మనకు నెలకు వచ్చేసి స్టైపెండ్ రూపంలో కొంత అమౌంట్ శాలరీ రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి సో ఈ యొక్క సర్టిఫికేట్ కంప్లీట్ చేసినట్టయితే తర్వాత రెగ్యులర్ విధానంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ రైల్వేలో మీకు ఉద్యోగం వచ్చే కాంపిటీషన్ నుంచి కొంతమేర మీకు పర్సంటేజ్ అయితే ఉంటుంది. ఆ విధంగా రైల్వేలో జాబ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే రైల్వేలో జాబ్ మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశం మ్యాక్సిమంగా ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా రైల్వేలో ఉద్యోగాల కోసం పోటీ పడుతూ ఉంటారు. సో మీకు కూడా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పకుండా సర్టిఫికేట్ సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను.
హ్యావ్ ఎ నైస్ డే.